కానుకలు ఇవ్వకుండా ప్రార్థించినట్టు మనం కృపాసత్య సంపూర్ణ విజయవాడపతి దేవా మీకు వందనాలు స్తోత్రమైన గడిచిన వారం అంతా మీకు ఉపయోగపడమైన అదే పని చేసిన వారికి మీరు మాకు తోడుగా ఉండి మీరు మాట్లాడిన ప్రతి దానిలో మీకు వందనాలు స్తోత్రం చేస్తూ ఉండండి. ఆయన నిష్క్రమణ దినాలు మీకు దగ్గరగా ఉండడానికి మీకున్న ప్రతి వ్యక్తిగా ఆశీర్వాదం మొక్కు ఇప్పిన ప్రతి హస్తాన్ని నూరంతగా ఆశీర్వదించిన ప్రభావం మీ సన్నిధి మాకు ఆధారం మీ వాక్యాలను మాకు స్వస్థమైన మీ సన్నిధికి వచ్చిన శరీరం జ్ఞాపకం చేసుకునే మీ దాసులు అందించిన వర్తమానాన్ని పరుచుకొని తెచ్చటం అయితే మరొక పర్యాయం మీ సన్నిధిలో కూడి మనం ఆలోచించే భాగంలో తెచ్చడం కొద్దిగా మనం వేసిన కడిగి పెట్టుకుంటున్నాము ఒకరిలో పుట్టాలి. ఇప్పుడు వారకు ప్రాక్టికల్ గమనిద్దామండి. మరి మాస్టర్ గారు ప్రాక్టికల్ సమర్పిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా గమనిద్దామండి. ప్రార్థనాంశాలు అలాగే వార ప్రకటనలు గమనిద్దాం. ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు లెంటన్ సీజన్లో ఉన్నాం కావున శిలువ ధ్యానాల కూడికలు అనుదినము సాయంకాలము 7:30 గంటలకు మందిరంలో జరుగుతూ ఉన్నాయి. కావున ఆసక్తితో అనేకులు వస్తూ ఉన్నారు. ఇంకా రాలేని వారు మరి మీరు కూడా సమయాన్ని వెచ్చించుకొని మరి మందిరంలో జరుగుతున్న యొక్క కూడికలో పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. 22 రోజులు ఆల్రెడీ అయిపోయినాయి. 40 రోజుల్లో మరి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కనుక మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించుకొని మందిరంలో జరుగుతున్న యొక్క కూడికల్లో పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆదివారము మరి జరగవు, అది మీరు మీ యొక్క గమనికలో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకే ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. సో గమనించుకొని మీ గృహంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలైనటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి 19వ తారీఖు మరి గడిచిన వారాలు తెలియజేయబడిన రీతిగా ఉగాది హాలిడే ఉన్నది కనుక ఆ దినాన ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టడం జరిగి ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. ఆ రోజు కూడా ఒకరు మరి బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు కనుక మరి ఇంకా ఎవరైనా ఆ దినాన బాప్టిజం ఇస్తా ఉన్నామో ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్టయితే వారికి ఇవ్వడం జరుగుతుంది కనుక మీ పేర్లు ఇవ్వవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి 19వ తారీఖు జరగబోయే ఉపవాస ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరు పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి వసంత సిస్టర్ గారి యొక్క మామయ్య గారు, వారు కూడా లూథరన్ సంఘ పాస్టర్ గారు, మరి వారి పేరు పాస్టర్ కిషోర్ గారు, వారికి కూడా మరి హార్ట్ పెయిన్ రావడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్లడంతో మరి 2 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయని తెలియజేశారంట. సో మరి వారందరూ ఎంతో దిగులుగా ఉన్నారు. సో పాస్టర్ కిషోర్ గారి గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దేవుని చిత్తం ఉన్నట్లయితే ఎటువంటి ఆపరేషన్ లేకుండా మరి వారు నయమైనట్లుగా విశ్వాసంతో మనం అందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన మధ్యలో ఉన్న మరియావి తల్లి గారు కూడా మరి ఉన్నటువంటి కొద్దిపాటి అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు వారిని ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను వారికి ఇచ్చినట్టు వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రసాద్ వాళ్ళ తల్లి గారు సంతోష గారికి కూడా మరి ఆ యొక్క కాలు వాపు నుండి సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకున్నట్లు వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి అలాగే మరి నిశాంత్ గారి యొక్క బావ గారు ప్రసాద్ గారు మరి వారు లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలియజేశారు. దయతో మీ అందరి ప్రార్థనలో వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి యొక్క బంధువులు జెన్నీస్ అనే 4 సంవత్సరాల బిడ చెన్నైలో మరి ఒక అనారోగ్య పరిస్థితి గురవడం వలన రైట్ సైడ్ మొత్తం పెరాలసిస్ లాగా మరి ఏ అవయవం పనిచేయట్లేదని తెలియజేశారట.
మరి చిన్న బిడ్డకి దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదలను దేవుడు చేకూర్చున్నట్లు జెన్నీస్ బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే నిశాంత్ గారి అక్క గారికి కూడా మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియజేస్తారు. మరి ఆ యొక్క ప్రాబ్లం నుంచి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదలను వారికి అనుగ్రహించినట్టుగా వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. గడిచిన వారంలో మరి ఆంధ్ర వెళ్ళడం జరిగి ఉన్నది. అయితే మా అత్తగారు ప్రసన్న వాళ్ళ తల్లి గారు దగ్గరికి కూడా వెళ్ళడం జరిగి ఉన్నది. వారికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇంకనూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి దేవుడు ఇచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థిస్తున్న మీ అందరికీ వారి కుటుంబం తరఫున మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అలాగే వివాహాల కొరకు ఎదురు చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు ప్రశాంత్ రాణి గారు, రేష్మా గారు. అలాగే నిన్నటి సాయంకాలము మరి మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళు బయలుదేరి కాకినాడ వెళ్ళడం జరిగి ఉన్నది. మా బంధువులు ఒకరు ప్రభునందు నిద్రించున్నారు. వారి యొక్క భూస్థాపిత కార్యక్రమము ఈ దినాన కాకినాడ ప్రాంతంలో జరగనున్నది. కావున వారి కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు కలుగు చేయనట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాను. తిరిగి బుధవారం బయలుదేరి రావాలని ఆలోచన చేస్తా ఉన్నారు కనుక దేవుడు వారి ప్రయాణాల్లో ఇచ్చిన క్షేమాన్ని బట్టి తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు తన కాపుదలలో భద్రపరుచుకున్నట్లుగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి మొన్నటి శుక్రవారం మరి నేను కూడా బయలుదేరి రాజమండ్రి వెళ్ళడం జరిగి ఉన్నది. మరి మన సంఘ ప్రియులు మహేష్ లక్ష్మి గారి యొక్క చిన్న కుమారుడు సుధీర్ యొక్క ఎంగేజ్మెంట్ ని మరి జరిపించడానికి వెళ్ళడం జరిగి ఉన్నది. మరి దేవుడు తన మహాకృపను బట్టి మరి ఎంగేజ్మెంట్ అంతా జయప్రదంగా జరిగించున్నాడు. వివాహ తేదీని కూడా వారు త్వరలో తెలియజేస్తారు కనుక వివాహం కూడా దేవుని మహిమార్థమై ఘనంగా జరుగుతున్నట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఆర్ఎంఫో అలాగే జశ్వంత్ వారు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి చక్కనటువంటి రిజల్ట్ దేవుడు అనుగ్రహించాలన్నా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తెలంగాణలో నిన్నటి దినం నుంచి స్టార్ట్ అయినాయి. మన చర్చ్లో మరి విద్యాశిష్యుడు అని మరి కొత్తగా వస్తూ ఉన్నారు. వారి యొక్క కుమారుడు హానోక్ మరి ఆ బిడ్డ రాస్తా ఉన్నాడు. అలాగే ఆంధ్రలో మరి 2 బిడ్డలు రాస్తా ఉన్నారు. మరి ఒకరు మరి వసంత శిష్యు గారి యొక్క మేనల్లుడు శశాంక్, అలాగే శాంతి ప్రియ వల్ల అన్న కొడుకు ఉదయ్. మరి శశాంక్, ఉదయ్, హానోక్ వీరు ముగ్గురు ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు కనుక ఈ బిడ్డలు చక్కగా రాసిన ఎగ్జామ్స్ లో రాయబోచిన ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయండి. రాసిన ఎగ్జామ్స్ లో బిడ్డలకి మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించాలని వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలు మరి ఎంసెట్ అలాగే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కనుక బిడ్డలకి మంచి కాలేజ్లో సీట్, మంచి ర్యాంక్ వచ్చినట్లుగా మీ అందరి ప్రాంతంలో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి కుటుంబం చొప్పున మెంబర్షిప్ 100 రూపాయలు మరి పోస్ట్ గారికి మీరు ఆర్డర్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్టు తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎవరైనా పంచుకోవాలని ఆశపడితే సమయం కేటాయిస్తా ఉన్నాం. వచ్చి సమయాన్ని సదీర్ఘంగా పంచుకోండి. క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. నేను లాస్ట్ సండే బయలుదేరి కాకినాడ వెళ్ళాను. మమ్మీ సర్జరీ బాగానే జరిగింది. అండ్ నేను 1 వీక్ కూడా హాస్పిటల్లో మమ్మీ చూసుకోవడానికి నాకు వీలైంది. అలాగే మమ్మీ పట్ల మీ అందరూ ట్రై చేస్తున్నాను, కోరుకుంటూ ఉన్నారు, క్షమించుకుంటున్నాను. అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ అటెండ్ చేస్తే చాలా మంది మమ్మీని చాలా జాగ్రత్తగా చూసుకుని ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలాగే దేవుడు అద్భుత కారణం ఏంటి అంటే మమ్మీ వాళ్ళ స్టూడెంట్ మా మమ్మీ అడ్మిట్ అయిన హాస్పిటల్లో నర్స్ అంట. బిల్స్ కానీ ఏ డాక్టర్తో చిన్న డౌట్ ఉన్నా మాట్లాడాలన్నా కానీ ఆమె ద్వారా అన్ని పనులు జరిగేవి. దేవుడు ఎంత అద్భుతకరంగా మా పట్ల ఉన్నాడు. ఎంతో
ఎంతో ప్రార్థనలు, ఎంతో మంది మా కోసం ప్రార్థన చేశారు. అలాగే ఆ సంఘం కూడా, కాకినాడలో ఉన్న సంఘం కూడా ఎంతో సహకరించి ఒక తర్వాత ఒకరు వచ్చి మమ్మీని చూసుకొని, అలాగే మాకు వారం రోజులు ఫుడ్ తర్వాత మమ్మీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో అన్ని వాళ్ళు చూసుకున్నారు. అలాగే మా పిన్ని వాళ్ళు, షర్మిల వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మీని ఎంతగానో బాగా చూసుకున్నారండి. వాళ్ళతో ఉన్న మమ్మల్ని కూడా బాగా చూసుకోవడం జరిగింది. అలాగే నాకు కూడా చాలా హెల్ప్ బాగుంటుందని చెప్తున్నాను కదా. నాకు హార్మోన్ ఇంబాలెన్స్ అని చెప్పారు డాక్టర్. దానికన్నా ముందు ఈ పీసీఓడి అని చెప్పారు. దేవా ఏంటి పీసీఓడి అంటే నేను చాలా చేశాను. ప్రతి మంత్ ఇంకా కన్సల్ట్ అవుతానే ఉండాలి డాక్టర్ దగ్గర. నేను స్కాన్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను మోకరించి. నేను మోకాలు వేయలే పరిస్థితి, అయినా కానీ 2 నిమిషాలు దేవా నేను ఇప్పుడు స్కాన్కి వెళ్తున్నాను, నాకు రిజల్ట్ అని నార్మల్ రావాలి, పీసీఓడి ఏది ఉండకూడదు అని ప్రేయర్ చేసుకుని ఆ స్కాన్కి వెళ్ళాను. కాకినాడలోనే చూపించుకున్నాను. సో నాకు హార్మోన్ ఇంబాలెన్స్ అని మాత్రమే చెప్పారు. పీసీఓడి కానీ ఏమీ కానీ లేదు, ఓవరీస్ కానీ అంతా హెల్తీగా ఉన్నాయని డాక్టర్ చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు, అందుకే హార్మోన్స్ అనేవి చాలా లో అయిపోయినాయి. హార్మోన్ టెస్ట్ కూడా రాశారు. ఈ 1 మంత్ మెడిసిన్ వాడిన తర్వాత నెక్స్ట్ మంత్ హార్మోన్ టెస్ట్ కూడా చేయించుకోమన్నారు. ఆ టెస్ట్ కూడా నార్మల్ అవ్వాలని ప్రేయర్ చేయండి. నాకు మెడిసిన్ కూడా ఎలా ఒక్క మెడిసిన్ ఒక పూట మానేస్తే బ్లీడింగ్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు. చాలా టెన్షన్ అనేది పడ్డాను నేను. దేవా ఏంటి నాకు ఏం నిర్ణయించుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ మా చెల్లి కూడా డాక్టర్ అవడం వల్ల తను వాళ్ళ గైనిక్ మేడంని కన్సల్ట్ అవి, మరి నేను కాకినాడలో 2-3 డాక్టర్ని, ఇక్కడ 2-3 డాక్టర్ని నేను మీట్ అయ్యి నేను ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే వెయిట్ ఒకటి చూసుకోమని చెప్పారు డాక్టర్. ఏ ప్రాబ్లం లేదు, హార్మోన్ మెడిసిన్స్ వాడండి సరిపోతుందని చెప్పారు. దాన్ని బట్టి కూడా మీరు నా కొరకు ప్రేయర్ చేయండి. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి లోటుపాట్లు లేకుండా దేవుడు సహాయం చేయాలని, అలాగే ఇంకా సేవలో ముందుకు వెళ్ళాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి. ముఖ్యంగా మమ్మీ ఆరోగ్యం మేము కేర్ టేకర్ పెట్టుకున్నాము. లాస్ట్ మినిట్లో ఆమె హ్యాండ్ ఇచ్చింది. నిన్నటి నుంచి రావాలి వంట చేయడానికి కూడా ఏదో బలహీనత కారణంగా రాలేకపోతున్నానని చెప్పింది. మళ్ళీ ఇంకొకరు వెతుకుతున్నాం. దయచేసి మీ ప్రేయర్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా స్టిచెస్ తీయాలి, 5 days తర్వాత వెళ్తే స్టిచెస్ తీస్తారు. ఆ విషయంలో కూడా మీరు ప్రేయర్ చేయాలని, కంప్లీట్ స్వస్థత దయచేయాలని. అలాగే చెల్లి కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది తన స్టడీ నుంచి. తను కూడా బాగా చదువుకోవాలని, మీరు అందరూ పీజీ రావాలని మీరందరూ ప్రేయర్ చేయండి. ఇంకను అలాగే రాత్రి ప్రయాణమై మార్నింగ్ తిరగడం జరిగింది. నేను హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నప్పటి నుంచి కాళ్ళు చేతులు చాలా మంటలు దుద్దులు వచ్చేస్తున్నాయి. విటమిన్ బి కూడా డెఫిషియన్సీ ఉందని చెప్పారు. దానికోసం కూడా ట్రై చేయమని చిన్న సాక్షి ఉద్దేశంగా అంతా అయిపోయింది. సడన్గా ఉండకుండా పడిపోయాడు. వాటికి కొంచెం 99 ఫీవర్ ఉన్నా కానీ ఫిట్స్ వచ్చి అట్లా అయిపోతారు. సైలెంట్గా ఉండిపోతాడు, కానీ పైకి తేవస్తాడు. అలాంటిది ఫీవర్ 102 వెళ్ళిపోయింది. ఒక 5 minutes సెట్ అయిపోయాడు. ఇంటికి వచ్చాము, మెడిసిన్ అంతా వేసాము. నేను ఎమర్జెన్సీగా ఇండియా క్లాస్ వచ్చింది. కానీ ఇంకా బాబుకి బాగాలేదని ఉండిపోయాము. ఆ నెక్స్ట్ మార్నింగ్ సండే మార్నింగ్ ఇంటికి వెళ్ళాము. ట్రైన్లో కూడా మంచిగానే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాము. ఇంకా వాకింగ్స్ కంపల్సరీ బాగా ఏడుస్తున్నాడు. ఈ 6 yearsలో ఏ రోజు వాకింగ్స్ అవ్వలేదు, హెడేక్ కూడా రాలేదు వాడికి. అంటే సిరప్ వేసినప్పుడు అది సెట్ అవ్వకపోతే వాకింగ్ చేసుకునేవాడే, కానీ ఏం తింటాక వాకింగ్ అయిపోతుంది. 2 days నుంచి ఏమీ లేదు. ఇంకా నైట్ ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు మాకు. నైట్ అంతా 102 ఫీవర్ అసలు కంటిన్యూస్గా మేము ప్రేర్ చేసుకుంటూనే ఉన్నాం. అసలు తగ్గలేదు. మేము మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము, బ్లడ్ టెస్ట్ చేశారు. మీరు ఉండాలని జాయిన్ అవ్వాలి, బాబు 4 yearsలో ఉన్నాడు అది అనేసి అన్నారు. లేదంటే మాకు చిన్న పాప ఉంది, మేము ఉండలేము, వెళ్ళిపోవాలి అనేసి దేవుడి మీద బాగా వేసి మేము ఇంటికి తీసుకొచ్చి కొంచెం ఫ్రూట్స్ అట్లా పెట్టి ఉన్నాము. మంచిగానే సెట్ అయ్యాడు. మళ్ళీ ఇంకా కొంచెం ఫుడ్ పెట్టాము. సడన్గా మళ్ళీ ఫీవర్ ఎక్కువైపోయింది. మళ్ళీ
లేదు. మార్నింగ్ ఇక్కడికి వచ్చినాక డాక్టర్ గారిని చూపించాము. ఆయన టెస్ట్ అనేది చేస్తారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఫీవర్లో కొంచెం హెడేక్ అనేది కామన్గా ఉంటుంది అని 2 days కంటిన్యూ చేశారు. టైఫాయిడ్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ టైఫాయిడ్ లేదు, ఏమీ లేదు. ఇంకా 3 days రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు. 6 years వచ్చిన తర్వాత నుంచి ఫిట్స్ అనేది రావమ్మా మీ బాబుకి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు, మీరు మంచిగా ఉండండి అనేసి ఆయన ధైర్యం చెప్పారు. దేవుడు నా జీవితం ఎన్నో గొప్ప కార్యం చేశాడు. ఏ కాదు నా బిడ్డ విషయంలో, నా భర్త విషయంలో చెల్లించుకుంటున్నాను. నా భర్త గురించి, నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. దేవుడికి సాక్షి తీసుకున్నాను. ఈ యాక్సిడెంట్ వల్ల రెండు సార్లు చేయకపోయింది. 7 సంవత్సరాలు అయింది. బాగానే ఉంది. యూట్యూబ్ ప్రార్థన అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు అరిగించారు. అరిగిస్తే మళ్ళీ డ్యూటీ చేసుకుంటా ఉన్నాను. డ్యూటీ అయిపోయింది. బైక్ వేసుకుని వస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఎవరైనా గుద్దారు, లేకపోతే నేను పడిపోయాను. గట్టిగా దెబ్బలు తగిలినాయి. ఒక 10 రోజుల దాకా వెళ్ళిపోయాను. మా ఊర్లో అక్క వాళ్ళకి, ఆల సంఘానికి, మన సంఘానికి అందరికీ చెప్పడం జరిగింది. దేవుని దయ వల్ల మళ్ళీ మీ ముందర ఇలా నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతానంటే అది ఎంత దేవుని దయ. నేను ఎక్కువ చర్చకి రాను. ఒక బయట తిరుగుతాను. డ్రైవర్ అంటే ఎలా ఉంటాడో తెలుసు కదా, అలాగా ఆ విధంగా జీవించిన వాడిని. మొన్న ఇలా జరిగిన కాడి నుంచి దేవా నేను నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని చెప్పి నేను మాట్లాడుకోవడం జరిగింది. దేవునికి ఇంకా నోరుపడి ఉండాలి. చర్చికి ఆదివారం ఎంత డ్యూటీ ఉన్నా కానీ సెలవు పెట్టుకుని చర్చికి రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మాట సరిగ్గా వస్తలేదు. సాక్ష్యం సరిగ్గా చెప్పకపోతే మీరందరూ ఏమనుకోకండి. ఉంటాను. దేవునికి స్తోత్రం. ఫిబ్రవరి 9వ తారీఖు మా మామయ్య గారికి ఆపరేషన్ జరిగింది. దేవుడి మంచిగా జరిగింది. 20 days హాస్పిటల్లో ఉన్నాక ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చాము. బాగానే ఉంది అనుకున్నాక 15 days మళ్ళీ అయిపోయింది. 15 days రాలేదు. ఒక 10 days ఏమవుతుంది, మళ్ళా మా మామయ్యకి బీపీ బాగా పెరిగిపోయి వామిటింగ్స్ వాళ్ళంతా చల్లబడిపోయింది. రాజశేఖర్ హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్కి సంబంధించిన టెస్టులు 3 రాశారు, కిడ్నీకి సంబంధించిన 1 రాశారు. మాకు ఏమైందో తెలియదు. మేము ఇంటి దగ్గర బాగా టెన్షన్ పడిపోయాము, ఏమవుతుందా ఏదా అని. ఆపరేషన్ అయితే మొన్ననే, మళ్ళీ ఇంతవరకు ఇదేంటి దేవుడా అనుకున్నాం. ఆ టెస్టులో చాలా రేట్ అని చెప్పారు. మేము ఎక్కడ చేయించుకోకుండా మళ్ళీ సిరిలింగ్ జరిగిన దగ్గరికి కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము మామయ్య గారు. అక్కడికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే 6:30 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక టెస్ట్ అనేది చేసేటప్పటికి దేవుడా మా మామయ్య గారికి ఏమీ కాకుండా చూడాలా, మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకుంటా ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంట్లో చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో చేసుకుంటే వెళ్ళిపోయినా. దేవుడి దేవుడు మా మామయ్య గారు క్షేమంగానే ఉన్నారు. ఏ టెస్ట్ అనేది చేసినా నార్మల్గా వచ్చినాయి. ఏం కాలేదమ్మా, బీపీ ఒకటే హై అయిపోయింది, దానివల్ల ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉందని చెప్పారు. ఈరోజు మా మామయ్య దేవుడి సన్నిధిలో కూర్చోడానికి కూడా దేవుడు ఎంతో గొప్ప సహాయం దయచేసినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా కుటుంబం పట్ల మీరందరూ ప్రార్థన చేయాలని బ్రతిమలాడుకుంటున్నాం. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. దేవుడు చేసినటువంటి బహు మేలులు సాక్ష్య రూపంలో మనం వినాల్సినటువంటి సాక్ష్యాలలో
అలాగే మొన్ననే దైవ విజ్ఞానం గారు ఉన్నామే సాక్ష్యాలు అనేవి ప్రజలు చూస్తారు, అంటే మనం పబ్లిక్గా చూస్తాం. అలాగే పాటలు కూడా పాడేటప్పుడు కూడా మనం ప్లాస్టిక్గా ప్రజలు చూస్తాం. అది ప్రార్థన అనేది దేవుడు చూస్తాడు. కానీ మనందరం ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకు చెప్తారంటే చాలామంది వాళ్ళ ఆరోగ్యాల గురించి కానీ వారు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన మేలు గురించి కూడా చెప్పారు. అలాగే రాని కూడా వారి కుటుంబంలో ఎవరెవరికి ఎవరికి అనారోగ్యంతో బాధపడుతున్నారో చెప్పారు. కానీ రేపు 19వ తారీఖుని ఉపవాస కూడి ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు దేవుని సన్నిధిలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి ప్రార్థనా సమయాన్ని మనం ఉపవాసం నుండి చేయాలనే ఆలోచనతో సంఘం ఇది గత సంవత్సరాలుగా మేము జరిపించుకుంటూ వస్తూ ఉన్నాం మీ అందరి సహకారంతో. దానివల్ల చాలామందికి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అంటే లిస్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మరి ఆ రోజు వచ్చి ప్రార్థనలో పాల్గొన్నట్టయితే తొందరగా దేవుడు స్వస్థత కార్యం చేస్తాడని మా నమ్మకం. కాబట్టి రాని ఆ రోజు మన నిశాంత్ గారు కూడా ఉన్నారు. ఉగాది కాబట్టి సెలవులోనే పెట్టాం. వారు కంపల్సరీగా ఆ రోజు వచ్చినట్టయితే మనందరం కలిసి మరి వారి కుటుంబం గురించి అలాగే ఇంకా ఎవరైతే ఇంకా చెప్పారు కాబట్టి వారి గురించి కూడా ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రార్థనలో పెడదాం. మరి మన కుటుంబాలు స్వస్థపరచులాగా సంతోషంగా ఉండేలాగా మనందరం ప్రార్థించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి దయించి మరి అందరూ కూడా ఆ రోజు ఉగాది రంజాన్ అవి మన పండుగలు కాదు కాబట్టి అయినప్పటికీ మీరు అందరూ అటెండ్ అయితే తప్పగా ప్రార్థనలో ఈ అంశాలన్నీ కూడా పెట్టినైతే మరి ఆ కుటుంబాలకు వేరుకరంగా దేవుడు మారుస్తాడని మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. దయించి ఆ రోజు నిశాంత్ గారు రాణి గారు వస్తే బాగుంటుందని మా సంఘ అభ్యర్థన. అమ్మా వస్తారు కదా, అంటే ఆయనకు నువ్వు చెప్పింది కదా, నువ్వు ఇచ్చింది కదా అమ్మా. ఆఫీస్ నువ్వు ఆటోలో బుక్ చేసిరా అమ్మా, నువ్వురా ఆయన ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఆటోలో వద్దాను. కాబట్టి దయించి మరి ప్రార్థనకు అందరూ అటెండ్ అయినట్టయితే మన ఆరోగ్యాలు బాగుపడతాయని ఈ ప్రకటన చేస్తున్నాం. దయించి మీరు అందరూ సహకరించాలని మనం చేస్తూ మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. మనందరం లేచి నిలబడి మరి పేరెంట్ వర్షిప్ జరిపించుకుందాం. దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యలో యవన బిడ్డగా జాన్ మోరీ గారు ఉన్నారు, చక్కని వర్తమానం అందిస్తారు. ఈ పేరెంట్ వర్షిప్ జరిపించడానికి మన మధ్యలో ప్రసన్న నిశాంత్ గారు ఉన్నారు, వారికి ముందుకు వచ్చి జరిపిస్తారు. ప్రభు చిత్తం చెప్పిన జాన్ మోరీ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దేవాదేవుని ఆరాధిద్దాము. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారు ధన్యులు. కాబట్టి అందరం కళ్ళు మూసుకొని మనశ్శాంతిగా మనకి ఏది కావాలో దేవుణ్ణి అడుగుదాం. ఆయన అన్ని తీర్చే దేవుడు. మనం కొంచెం అడిగితే అత్యధికంగా ఇచ్చే దేవుడు కాబట్టి మనం అందరం ప్రేయర్లో ఏకీభవిద్దామండి. అందరికీ వచ్చిన పాట ప్రేమించేదని అధికముగా. సో మాతో పాడి అందరూ చప్పట్లు కొట్టండి, మాతో ఏకీభవించాలని కోరుకుంటున్నాం. ఆరాధన 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 ప్రేమించేదని అధికముగా
ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎంతమంది అయితే నన్ను చూడలేకున్నారు ప్రభా, నువ్వు మమ్మల్ని సజీవ రేఖలో ఉంచిన రీతిని బట్టి విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఎంతమంది అయితే దినాన్ని రాలేకపోయినారు ప్రభా, నీ చిత్తం అయితే ప్రభా మరో కాదు వారు అందరూ కలిసి నిన్ను ఆరాధించిన వారిగా మమ్మల్ని ఉంచుమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. నేను అడగగా ప్రభా ఆలకించే దేవుడు ప్రభా దేవా, మా అందరి కూడా ఆలకించండి దేవా. నీకు వందనాలు దేవా. గత వారం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడు. మా ప్రయాణంలోని మా పని పాటల్లోనూ నేను మా ఉద్యోగాల్లో ఎంతగానో కాచి కాపాడు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు. అలాగే మా బిడ్డలు రాసిన ఎగ్జామ్లను బట్టి నీకు వందనాలు, రాయిపోసిన వారిని బట్టి నీకు వందనాలు దేవా. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేవలం నీ మహిమను బట్టి దేవ ఉత్తీర్ణత పొందుకున్నామనే సాక్ష్యం వారి నోటి వెంట రావడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు దేవా. ఇంకను నీ సేవలో మేమందరం ముందుకెళ్ళే భాగ్యం దయచే. వస్తున్న అడ్డంకులను లోటుపాట్లను తీసివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ మీటింగ్స్ అన్ని క్రమంగా జరగడానికి ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి దేవా. ఈ సమయంలో ప్రభా నీ దాసుల వాక్యం వితచుండగా ప్రభా మాకు కావాల్సిన ప్రభా ఆత్మీయాహారం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నీ దాసు నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా దేవా. అనేకులకు ప్రభా నైనా ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా ఉండడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు దేవా. ఏమైనా మర్చిపోయిన నేను దాన్ని జ్ఞాపకం మరొకసారి మా సంఘాన్ని ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని ప్రార్థన స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇవాళ యాకోబు పత్రికలోని 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా మనకి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇవాళ ఈ యొక్క 12వ వచనాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే ఈ 12వ వచనము ఈ యొక్క అధ్యాయంలోని ఒక వచనం ఆల్రెడీ మనము ధ్యానించుకున్న వచనాన్ని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నది. అదే వచనం అంటే 2వ 3వ వచనాల్లో అక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు మహానందముగా ఎంచుకొనుడి అనే మాటను 12వ వచనంలో ఏమని రాస్తున్నాడు అంటే శోధన సహించువాడు ధన్యుడు. మహానందముగా ఎంచుకోవడము, మనము ఏదైనా మహానందంగా ఎప్పుడు ఎంచుకుంటాము? మన జీవితాలలో ఏదైనా ధన్యకరమైనటువంటి కార్యమును దేవుడు జరిగించినప్పుడు. యాకోబు పత్రికలో 12వ వచనంలో తెలియజేస్తున్నాడు శోధన వచ్చినప్పుడు దాన్ని సహించువ ప్రతివాడు ధన్యుడు. ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే మన జీవితాలలో శోధనలు మరి వస్తున్నప్పుడు వాటిని మనం సహించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటామన్నా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ 5వ అధ్యాయం నాకు తెలిసి 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయం ధ్యానించే అంతవరకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఆ వచనాలను మనం చదువుకుంటానే ఉంటాం అనుకుంటా. దాంట్లో 4వ వచనాన్ని మనం చూసినట్లయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. శోధన వచ్చినప్పుడు ఎవరైనా ఆనందంగా ఉంటారో చెప్పండి. మన జీవితాలలో ఏదైనా శోధన మనకి ఎదురైంది అనుకోండి, నేను చాలా బాగున్నానని సాక్ష్యం మనం చెప్పగలుగుతామా? అసలు సాక్ష్యం కాదు కదా, చర్చే మానేస్తాం. మరీ గొప్ప భక్తులం కాబట్టి సాక్ష్యం చెప్పడం పక్కన పెడితే చర్చే మానేస్తాం. ఎందుకు మానేశారయ్యా మీరు చర్చకి ఎందుకు రాలేదయ్యా అంటే మా కుటుంబంలో చెప్పలేనన్ని శోధనలు ఉన్నాయండి అని అంటాం. శోధనలు ఆహ్వానించిన వారు ఎవరము? మనమే. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు శోధన నుండి తప్పిస్తాడు. మనం దేవునికి దూరముగా ఉండి మనం ఏమంటామనంటే నా జీవితంలో చాలా శోధనలు ఉన్నాయి కనుక నేను అందుకే దేవుని మందిరానికి రాలేకపోతున్నాను. ఇవాళ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే లోకస్తుల వలె మనం ఆలోచన చేయకుండా దేవుని బిడ్డలమైన మనము శోధనలు వచ్చినప్పుడు మరి వాటిని మహానందముగా ఎంచుకొని దేవుని మందిరానికి ఇంకా
ఇంకా అత్యుత్సాహంతో మనం వచ్చేవారిగా ఉండాలి. ఈ శోధన వెంబడి ఇంకో శోధన వచ్చినప్పుడు ఇంకా ఆతృతగా దేవుని మందిరానికి రావాలి. అటువంటి భక్తి పరులుగా మనల్ని మార్చడానికి ఇవాళ 106వ కీర్తనలో 40 నుంచి 42 వచనాల్లో కూడా మీకు జ్ఞాపకం చేసిన ఒక మాట ఏంటిదంటే, దేవుడు మన జీవితాల్లో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎందుకు తీసుకొని వస్తాడు అని అంటే, మనము దాని నుంచి దేవునికి దగ్గరగా ఎలా చేరువవ్వాలో నేర్పించడానికి ఒక పాఠముగా అవి మన జీవితాల్లో దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుడు మనలను బాగు చేయుటకు కష్టాలను మన జీవితాల్లో తీసుకొని వస్తాడు. మనల్ని బాగు చేసే క్రమంలో మనము ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేస్తున్నప్పుడు అది సరిగ్గా అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? అలా నిలబడితే సరిపోతుందా? నిలబడితే సరిపోదు. అది కరెక్ట్ షేప్ లో వచ్చేటట్టు అక్కడ నుంచొని దానికి సంబంధించిన టూల్ ని వాడాలి. కార్పెంటర్ షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకి మంచి మంచం తయారు చేసి ఇవ్వమని ఒక క్యాటలాగ్ నుంచి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఇచ్చాం. ఆయన అలా నుంచొని చట్టం చూస్తా ఉంటే మనం చెప్పిన డిజైన్ అయిపోతుందా? ఏం చేయాలి? అనుదినము ప్రయాసపడాలి, అనుదినము దాన్ని చెక్కుతూ ఉండాలి. అది సరైన రీతిలో మనము కోరిన విధముగా ఆ మంచము వచ్చేంత వరకు ఆయన దానిని చూచే కంటే దానిని పరిశోధించి దానిని చక్కగా సరిదిద్దుతే గాని ఎలాగైతే ఆ మంచి మంచం అనేది రాదో, దేవుడు కూడా మన జీవితాలలో కష్టాల కొలిమిలోనికి పంపించడానికి గల కారణం ఏంటిది? మనం ఎలా మార్చబడాలని, శుద్ధ సువర్ణము వలె మనం మార్చబడాలని ఆయన ఉద్దేశమై ఉంటా ఉన్నది. ఇవాళ నీ ఇంట్లో, నీ కుటుంబ వ్యవస్థలో నీకు వేరే వారితో శోధన సంభవించినప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటిదనంటే, ఇది నా దేవుడు నన్ను సువర్ణము వలె మార్చడానికి తీసుకొని వెళ్తున్న ఒక ప్రయాణం అని నేను భావించగలిగినప్పుడు మనం ఎలా మార్చబడతాం అంటే అది మహానందముగా ఎంచుకోగలుగుతాం. ఇక్కడ రాయబడిన మరొక పదం ఏంటంటే, వాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. ఇవాళ మన జీవితాలలో అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు వెంటాడుతున్నప్పుడు మనం వాటిని సహించుకోగలిగినప్పుడు మనము దేవుని దృష్టిలో ఎటువంటి వారం అంటే ధన్యులు. అందుకే ఆయన అన్న మాట ఏంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఎవరు ఓదారుస్తారు వారిని? దేవుడే ఓదారుస్తాడు. ఎందుకంటే ఏ మానవుడైనా ఓదారుస్తే ఆ ఓదార్పు కొన్ని దినాలు, కొన్ని రోజులే ఉంటాయి. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు కూడా మనం కూడా ఎన్ని రోజులు ఉంటాము? మహా అయితే ఇంటి వారైతే 9 రోజులు, వారు చెప్పిన రోజులు ఉంటారు. అది ఉద్యోగాలు చేసేవారైతే తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. అలాగా మనం గమనించినట్లయితే ఎవరైనా మనల్ని ఓదార్చాలంటే ఎన్ని దినాలు ఓదార్చగలుగుతారంటే 1-2 దినాలే ఓదార్చగలుగుతారు. అదే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలిగినప్పుడు దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన నిరంతరం ఓదార్చడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కావున ఈవేళ మనము శోధనలు వచ్చినప్పుడు మనము సహించుకోగలిగినప్పుడు మనము ధన్యులుగా ఎంచబడతాం. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. జీవ కిరీటం అనే ఈ యొక్క పదము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో తప్పితే ఇంకెక్కడ కూడా ఈ జీవ కిరీటం అనే పదాన్ని మనము చూడము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటమును అంటే నిత్య జీవంలో స్థానము, నిత్య జీవములో వారసత్వము పొందుకోవాలి అని అంటే ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అంటే, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఒకవేళ యోబునే మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఒకవేళ తనకున్న ఆస్తిపాస్తులు అన్ని పోతున్నప్పుడు ఒకవేళ సాతానుడు చెప్పినట్లే యోబు ఒకవేళ దేవుణ్ణి దూషించినట్లయితే ఏమై ఉండేవాడు?
ఏమై ఉండేవాడు? అపవాది వారిని ఎక్కడికి తీసుకెళ్లాలని? కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. యోబు కూడా ఒకవేళ వస్తున్న కష్టాలను, శోధనలు చూసి వాటిని తట్టుకోలేక, సహించలేక ఒకవేళ దేవుని కనుక దూషించినట్లయితే ఈ అపవాది కొందరిని మరి తీసుకొని వెళ్ళే ప్రదేశంలో యోబు కూడా వెళ్ళేవాడు. అయితే యోబు జ్ఞాపకం ఉంచుకుంది ఏంటి అంటే, ఈ శ్రమలు ఎన్ని దినాలు వస్తాయి? 10 దినాలే. 10 దినాలు అని రాయడం గల కారణం ఏంటిది అంటే, కొన్ని దినాలు వరకే, మనం సహించగలిగినన్ని దినాల వరకే ఆ శోధనలు వస్తాయి. యోబు కూడా అదే రీతిగా తనకున్న ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి మరి పశుప్రాయులన్నింటినీ పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యం అంతటినీ పోగొట్టుకున్నాడు. ఇవన్నీ జరగడానికి ఒక 10 రోజులు సమయం పట్టింది అనుకుందాం. 10 రోజులు అయిన తర్వాత యోబు జీవితము మెల్లమెల్లగా సువర్ణం వలె మార్చబడము ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్టయితే, నాకు జీవ కిరీటం కావాలండి అని మనం అంటే సరిపోదు, కానీ జీవ కిరీటం పొందుకోవాలి అంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటిది అంటే, శోధనలు వచ్చినప్పుడు అవి కొన్ని దినాలే మనల్ని శ్రమ పెడతాయి. మన మరణము వరకు నమ్మకముగా ఉండగలిగినప్పుడు యోబు 2 ఆశీర్వాదము పొందుకున్నట్లు మన జీవితంలో ఎన్నింతల ఆశీర్వాదం మనం పొందుకుంటామో మనకి తెలియదు. కనుక సమయము దేవుని చేతిలో ఉన్నది. కనుక మనము యోబు వలె పరీక్షింపబడినప్పుడు, యోబు వలె శోధనలు మనం సహించుకోగలిగినప్పుడు దేవుని దృష్టిలో మనము ధన్యులుగా మార్చబడతాము. అటువంటి వారికి జీవ కిరీటము ఇవ్వబడుతుంది అని ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేయబడడం మనం చూస్తా ఉన్నాం. మరి కొన్ని క్రౌన్స్ ని, ఈ కిరీటములు కనుక మనం చూడగలిగినట్లయితే, ఒక కిరీటము తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే, ఇక మీదట నా కొరకు ఏం దాచుంచబడ్డదట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ పౌలు భక్తుడు నాకు నీతి కిరీటము దాచి ఉంచబడ్డది అనడానికి గల కారణాన్ని మనం చూసినట్లయితే, పైన వచనంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకొంటిని. నీతి క్రియలను, దేవునికి ఇష్టమైన క్రియలను ఆ పౌలు భక్తుడు మరి తన జీవితాంతము కొనసాగించాడు. కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇక మీదట నా కొరకు ఒక కిరీటము దాచి ఉంచబడ్డది. ఆ కిరీటం ఏంటిది? నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నేడు నీకు నాకు కూడా ఆ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటము నాకు కూడా కావాలి అంటే మనం కూడా పౌలు భక్తుల వల్ల ఏం చేయాలి? మంచి పోరాటమును పోరాడాలి. అంతేకాదు నా పరుగు కడముట్టించాలి, విశ్వాసమును మనం కాపాడుకోవాలి. ఏంటిది మంచి పోరాటము? దేని విషయమై నేను మంచి పోరాటం పోరాడని అంటున్నాడు చెప్పండి? ఏదైనా పొందుకోవడానికా? దేనికన్నా సాధించడానికా? ఏదైనా చేయడానికా? కాదు. సువార్త ప్రకటించుటలో ఆయన పోరాటమును పోరాడాడు. ఆ పత్రికలన్నింటి కనుక మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధముగా పౌలు భక్తుని హింసించడానికి అనేకులు ఆయనను ఎదురవడం మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే ఇక చచ్చిపోయాడని వదిలేశారు. ఆయన తిరిగి దేవుని కృప ద్వారా తిరిగి తన ఆరోగ్యంను పొందుకున్న తర్వాత 2 సువార్త ప్రకటన వారు ప్రారంభించినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అటువంటి స్థితిలో పౌలు భక్తుడు నా కొరకు నీతి కిరీటము దాచి ఉంచబడ్డది అని సెలవిస్తా ఉన్నాడు. శోధన సహించిన వారికి ఏం లభిస్తుంది చెప్పండి? కిరీటము లభిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవ కిరీటము, నీతి
కిరీటము, ఇంకా కొన్ని కిరీటాలు ఉన్నాయి. అక్షయ కిరీటము, ఇంకా మహిమ కిరీటము, 4 కిరీటాలు. ఇంకో కిరీటము తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇలా ఏదో ఒక కిరీటమును నువ్వు నేను పొందుకుంటేనే కానీ దేవుడు నిన్ను నన్ను గుర్తించలేడు. తన బిడ్డగా నిన్ను నన్ను గుర్తించాలి అని అంటే నీవు నేను ఆ కిరీటాన్ని ధరించుకోవాలి. నీవు నేను ఆ కిరీటాన్ని, ఏదో ఒక కిరీటాన్ని నీవు నేను ధరించుకోవాలనంటే శోధన అయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవుతుంది. దానిని మనము తట్టుకొని తాలుకొని నిలబడగలిగినప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగినప్పుడే దేవుడు మనకు ఆ కిరీటాలను అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పరుగు పందెం గురించి మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి మనం పరుగు పందెంలో ఫస్ట్ వచ్చామంటే ఇక జీవితాంతం మనకు ఫస్ట్ ఇస్తారా? మనం కూర్చున్నా కానీ ప్రతి సంవత్సరము మనం ఫస్ట్ వస్తేనే మనకు ఆ కిరీటాన్ని ఇస్తారు. ఇక్కడ పౌలు భక్తులు తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, అక్కడ పరుగు పందెంలో గెలిచిన వారు, ఈ లోకంలో పరుగు పందెంలో గెలిచిన వారికి అయితే క్షయమగు కిరీటం అదొక రోజు మన దగ్గర ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రెసిడెంట్ కూడా ఇన్ని రోజులు ఉంటే ఆయనను గౌరవిస్తారు, ఆయన గురించి బ్యానర్లు వేస్తారు. మన సీఎంని ఎన్ని రోజులు ఉన్నాడో పదవిలో అన్ని రోజులు చాలా బాగా గౌరవిస్తారు. ఒక్కసారి సీఎం పదవిలో నుండి దిగిపోయాడు, ఆ కుర్చీలో నుండి దిగిపోయాడు అనుకోండి, ఆ జనాలే వెళ్ళి ఉన్న బ్యానర్లు చింపి పడేస్తారు. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న పరుగు పందెములో గురించి తెలియజేస్తే ఏమంటున్నాడు అంటే, ఆ కిరీటం ఎటువంటి కిరీటం అంట? క్షయమైన కిరీటం, కొన్ని దినాలే ఉండే కిరీటము. అయితే దేవుని కొరకు మనము శోధనలు సహించుకోగలిగినట్లయితే ఆయన ఇచ్చే కిరీటం ఎటువంటి కిరీటం అంట? అక్షయమగు కిరీటం. అది ఎవరునో తీసివేయలేని కిరీటం. అది అద్భుతమైన కిరీటం. ఫరెవర్ మనతోనే ఉండే ఆ క్రౌన్ గురించి అక్కడ తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. 3వ కిరీటాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే క్రౌన్ ఆఫ్ గ్లోరీ. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. మహిమా కిరీటము అనగా ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆయన మనకి మహిమను, తన మహిమ శరీరాన్ని ధరింపజేస్తాను అని సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ క్రౌన్ ఆఫ్ గ్లోరీ అనే మాటను మనం చూస్తా ఉన్నాం. మహిమ కిరీటమును మనం పొందేవారిగా ఉండాలి అని అంటే పై వచనాన్ని మనం చదివితే, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండగా మందకు మాదురులుగా ఉండడి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. మహిమా కిరీటము ఎవరికి ఇవ్వబడుతుందంట? ఎవరికి ఇవ్వబడుతుందంట? దేవుడు మనకి ఒక పనిని అప్పగించినప్పుడు అది కాపరి అంటే దాసుని లక్షణాన్ని ధరించుకొని సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలను కాపాడే వారిగా ఉండాలి అని ఇక్కడ సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. కాపాడే వారికి ఆయన ఏమిస్తాడంట? మహిమా కిరీటమును వారికి ధరింపజేస్తాడు అని సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. కాపరి సంఘాన్ని కాపాడే దిశగా వెళ్తున్నప్పుడు కొన్ని త్రోడేళ్ళు ఆ గొర్రెలను తప్పుత్రోవ పట్టించేవిగా ఉంటాయి. వాటి విషయమై మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. నేను అంటున్న మాట లేఖనాలు చెప్తున్న మాటలు. కొందరు గొర్రెల వలె చర్మము ధరించుకున్నారు, కానీ వారు అసలు ఎటువంటి వారంట? క్రూరమైన తోడేలు వలె కొందరు ఉంటారు సంఘాలలో. వారి విషయమై మనం చాలా జాగ్రత్తగా మనకి దేవుడు అనుగ్రహించిన బాధ్యతను నిర్వర్తిస్తూ గొర్రెలు కాపరితో సత్సంబంధం
కలిగి ఉండగలిగినట్లయితే మనమందరము నిశ్చయముగా మహిమ కిరీటమును పొందగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈవేళ మనము లేఖనాలలోనికి వెళ్ళగలిగినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు అనే మాటకి వస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారికి ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దేవుడు సెలవిస్తున్న మాట, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన అంటే ప్రామిస్, వాగ్దానము, దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానము స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడుననియో ఇక్కడ సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. మనము దేవుడిని ప్రేమించు వారిగా, దేవుడు మనల్ని ప్రేమించేటట్లుగా మన జీవితాలను మనం మలుచుకోవాల్సిన అవసరత ఉన్నదని యాకోబు భక్తుడు తెలియజేయడము మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి, ప్రభువును ప్రేమించగలిగినట్లయితే ప్రభు ఏం చేస్తానని అక్కడ సెలవిస్తున్నాడు, తన వాగ్దానమును స్థిరపరుస్తాడు, నిబంధనను స్థిరపరుస్తాడు, 1000 తరముల వరకు కృప చూపిస్తాడు. అంతేకాదు నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో అంటాడు. అదే నాకు దేవుడు వద్దు అని ఈరోజు 106వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే మరి మోషే పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు, దాన్ని ఆరాధించడం మొదలు పెట్టేశారు. వారిని చూసి దేవుడు కోపోకృతుడై మరి వారిని శిక్షించాలనుకున్నప్పుడు మళ్ళీ మోషే అడ్డుపడి వారిని కాపాడిన సందర్భాలను ఈవేళ జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కాబట్టి ఈవేళ మనము దేవుణ్ణి ప్రేమించు వారిగా ఉంటే దేవుడు మనకి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దయచేస్తాడు. అంతేకాదు తన నిబంధనను స్థిరపరుస్తాడు, 1000 తరముల వరకు కృప చూపిస్తాడు. అంతేకాదు నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నప్పుడు మనము కూడా ఆయన మన ఎడల చూపెడుతున్న నమ్మకత్వాన్ని మనము కూడా కాపాడుకునే వారిగా మనం ఉండాలని ఇవాళ యాకోబు తన మాటలలో నుండి తెలియజేస్తున్నాడు. ఇవాళ 3 ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క క్రౌన్స్ గురించి మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఏం చేస్తాడో మనము చూసుకొని ఉన్నాం. ఈ లోకంలో మనము ఒక 4 రకాలైనటువంటి క్రౌన్స్ ని మనం చూడగలుగుతాం. ఒక క్రౌన్ వెడ్డింగ్ లో వాడతారు. వెడ్డింగ్ లో చాలా ప్రదేశాలలో క్రౌన్ అనేది, ఒక కిరీటం అనేది ప్రతి ఒక్క పెళ్లి కుమారునికి అది ధరింపజేయడం మనం చూస్తూ ఉంటాం. లేఖనాల్లో కూడా మనం గమనించినట్టయితే దేవుడు ఆ మాటలను రాయడం మనం చూడవచ్చు. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, 3:11 సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఇవాళ కిరీటాన్ని కనుక మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే లోకంలో ఉండే ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి కిరీటాల గురించి మనం చూడవచ్చు. మొట్టమొదటిది సొలొమోను రాజుకు తన తల్లి పెట్టిన కిరీటము. ఏ సమయంలో పెట్టింది? వివాహ సమయంలో తనకు పెట్టిన క్రౌన్ వెడ్డింగ్
అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. రెండోదిగా మనం చూడగలిగినట్లయితే రాజులు పెట్టుకునే కిరీటం గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక కిరీటాన్ని మనము చూస్తా ఉన్నాం. క్రౌన్, మార్క్ ఆఫ్ రాయల్టీ. ఇక్కడ దావీదు రాజుగా ఉంటున్న సందర్భంలో తనకి ఇవ్వబడిన రాజరికం గురించి మనం చూస్తా ఉన్నాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఇవాళ దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఘనహీనమైనటువంటి గొర్రెల కాపరిగా ఉంటున్న పరిస్థితుల్లో నుంచి దేవుడు సరాసరి ఎక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతనిని నీవు ఎదుర్కొని అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. రాయల్టీకి మరి సూచనగా ఉన్నటువంటి ఒక కిరీటాన్ని దేవుడు దావీదుకు అప్పచెప్పినట్లు లేకుంటే పెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే క్రౌన్ ఆఫ్ లారెల్ లీవ్స్. ఇది ఒలింపిక్స్ ఎవరైనా చూసే అలవాటు ఉన్నట్లయితే కొన్ని దేశాల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వారికి మెడల్స్ తో పాటు వారికి ఒక కిరీటం లాంటిది పెడతారు. కిరీటం అది ఎలా ఉంటుంది అంటే కొన్ని ఆకులతో దాన్ని అలంకరించినట్లుగా, అది మేబీ బ్రాజిల్లో అనుకుంటా, అలాంటి దేశాల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వారికి మెడల్తో పాటు నెత్తి మీద ఒక కిరీటాన్ని పెడతారు. ఆ లీవ్స్ ని లారెల్ లీవ్స్ అంటారు. అవి చాలా ప్రత్యేకమైనటువంటి లీవ్స్. ఆ లీవ్స్ ని ఈ పోటీదారులకు పెట్టేటట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతియకు ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ మంచి పోరాటం గురించి మనము చూస్తా ఉన్నాం. మరి ఒక చోట కూడా మనము చూడగలుగుతాము, పరుగు పందెంలో ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో వారికి దేవుడు ఆ కిరీటాన్ని ధరింపజేస్తాడు అని ఇందాక ఒక వచనాన్ని కూడా మనం చదువుకోగలిగాం. లారెల్ లీవ్స్ అనేది మరి పోటీదారులకు పెట్టే ఒక అలంకరణగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. 4వ ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క క్రౌన్ ఏంటిదంటే క్రౌన్ మార్క్ ఆఫ్ హానర్ అండ్ డిగ్నిటీ. ఘనతకు అలాగే డిగ్నిటీ అంటే మంచి ప్రవర్తనకు సూచనగా ఉన్న ఒక కిరీటాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆ కిరీటాన్ని ఎవరు పొందుకోగలుగుతారో అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. నా సహోదరుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ హానర్ అలాగే డిగ్నిటీ, మంచి ప్రవర్తన, అలాగే హానర్ అంటే మంచి ఘనతకు సూచనగా ఉన్నటువంటి కిరీటం గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఈ కిరీటం ఎవరు పొందుకోగలుగుతారంటే ఎవరైతే వారి తల్లిదండ్రుల యొక్క మాటలను వినగలుగుతారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అప్పుడు నువ్వేం పొందుకుంటావంట? నీ తలకు సొగసైన మాలికను నీవు
పొందుకోగలుగుతాం. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులను వారు చెప్పే మాటలను, వారు చెప్పే ఉపదేశములను త్రోసి వేసేసే ఉండే దినాల్లో మనం ఉంటా ఉన్నాం. నువ్వు ఎప్పుడో అవుట్డేటెడ్ కంటెంట్ ని మాకు ఇప్పుడు చెప్తే మాకు సెట్ కాదని అంటా ఉన్నారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే తల్లిదండ్రులు వారి యొక్క జీవన విధానము, జీవన శైలిలో నుండి వారు ఎంత కష్టపడి ఎదుగుతూ మనల్ని ఇంత ప్రయోజకులుగా చేశారో ఆ విషయాలను వారు తెలియజేసినప్పుడు ఆ మాటలను విన్న బిడ్డలకు ఏమిస్తాడంట దేవుడు? నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై యుండును. తల్లిదండ్రులకు గౌరవించే బిడ్డలకు దేవుడిచ్చే అరుదైనటువంటి ఆ యొక్క కిరీటం గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. అది అనగా సామెతల గ్రంథం అంతా దేని గురించి బోధిస్తుంది? దేవుని జ్ఞానమును గురించి. ఇక్కడ జ్ఞానము, అది అనగా ఏంటిది? జ్ఞానము నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. ఇవాళ మనము జ్ఞానము ఉన్నదని మనము చాలా సార్లు విర్రవీగే పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఈ లోకస్తులను, లోకంలో ఉన్న జ్ఞానవంతులను మనం చూసినట్లయితే వారి మాట తీరు కూడా సరిగా ఉండదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నట్లయితే వారికి ఎలా ఉంటుంది అంటే, ఈడొచ్చి నాతో మాట్లాడుతున్నాడు ఏంటి, నేను ఇంత తెలివైనోండి అని అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటిది అంటే, మనకి కావాల్సింది ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము మనకి ఏం కలుగు చేస్తుందంట? నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆ యొక్క కిరీటమును మరి దేవుని జ్ఞానము పొందుకున్న వారికి దేవుడు అనుగ్రహించేదిగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, జ్ఞానమునకు మూలము. కావున ఈ లోకంలో ఉన్న జ్ఞానం మనకి కావాలి. అంతేకాదు దేవుని యొక్క జ్ఞానము ఈ లోకములోను పరలోకములో చేరడానికి కూడా మరీ ఎక్కువగా. కావున ఇవాళ ఈ లోకపు జ్ఞానమును మన బిడ్డలకి ఇస్తున్న కొలది మనము దైవికమైనటువంటి జ్ఞానమును కూడా వారికి ఇస్తున్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవికమైన జ్ఞానము వారిని ఏం చేస్తుంది అంటే, శోధన వచ్చినప్పుడు సహించువానిగా చేస్తుంది. సహించువాడు దేవుని దృష్టిలో ఎటువంటి వాడు? ధన్యుడు. ఇవాళ మన బిడ్డలు, మనము ధన్యకరముగా దేవుని దృష్టిలో ఉండాలంటే శోధనలు వచ్చినప్పుడు వాటిని సహించే వారిగా ఉండాలి. ఎప్పుడు మనం వాటిని సహించగలుగుతామంటే దైవికమైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉంటేనే వాటిని మనము పొందుకోగలుగుతాం. కావున ఇవాళ ఈ యొక్క కిరీటములను మనం సంపాదించుకునే విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే, మనం ఈ కిరీటాలు పొందుకోవాలి అంటే ఏ కష్టము చేయకుండా. ఇంతకు ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఎలాగైతే మనం ఒక మంచం తయారు చేయమని వడ్రంగి వాడికి చెప్పి వాడు అలాగా ఆ మంచాన్ని మనం ఇచ్చిన డిజైన్ చూస్తే ఆ మంచం ఎలాగైతే తయారవ్వదో, వాడు తన పని అంతటిని, తన జ్ఞానం అంతటిని ఉపయోగించి దాని మీద వర్క్ చేస్తే కానీ, కష్టపడితే కానీ అది ఎలాగైతే తయారవ్వదో, మన జీవితాల్లో కూడా మనము ఏ రీతిగా, దేవా నా జీవితం నీ కష్టం వద్దు, ఈ అనారోగ్య పరిస్థితులు ఇదొద్దు, అదొద్దు, అదొద్దు, ఇదొద్దు, నాకు అంత సుఖమే కావాలి అని మనం కోరుకుంటే దేవుడు అది ఎప్పటికీ మన జీవితాల్లో ఇవ్వడు. పైపెచ్చు మన క్రైస్తవ జీవితం ఎటువంటి జీవితం అంటే, ఈ లోకంలో దేవుడు పెట్టే ప్రతి విధమైనటువంటి శోధనను మనం సహించినప్పుడే జీవ కిరీటాన్ని ఇస్తాను అని అన్నాడు. జీవ కిరీటం అంటే క్రౌన్ ఆఫ్ లైఫ్, అది నిత్యము ఉండే రాజ్యములో చేరడానికి మనకి అర్హతలు ఇస్తుంది కనుక
మనము శోధనలు వచ్చినప్పుడు ఇవి నాకు వద్దు, ఇవి నా నుండి తీసివేయి అని ప్రార్థన చేసే కంటే ఇశ్రాయేలు జనాంగము దేవుడిని ఎన్నోసార్లు బాధ పెట్టారు, ఎన్నోసార్లు కృంగదీశారు. ఆయన ఎన్నిసార్లు వారిపైన తన ప్రేమను వెల్లడిపరిచిన వారు మాత్రము తిరస్కారము చేసే జనులుగానే ఉంటా ఉన్నారు. నేడు ఈ దినాన వాక్యం వింటున్న మనము ఒకవేళ ఆయనకు తిరస్కారముగా పనులను చేస్తూ అయ్యా నాకు ఈ శోధనలు వద్దు అని నేను ప్రార్థన చేస్తున్నామేమో, మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటిది అంటే ఆయనను మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనకి శోధనలో నిశ్చయముగా ఇస్తాడు. శోధనలు మనం సహించే వారిగా మనకి దేవుడు 10 దినాల వరకే ఆ శోధనలను మన జీవితాల్లో ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ శోధన కొన్ని దినాల తర్వాత మన నుండి తొలగిపోతుంది. మనము కాపాడుకున్న విశ్వాసమును బట్టి దేవుడు మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. కావున ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఎవరు ధన్యులు అంటే ఎవరైతే శోధనలను సహించారో వారే ధన్యులు. వారు మహానందముగా అనుదినము ప్రభువులో జీవించగలుగుతారు. ఎవరైతే నాకు కిరీటం వద్దు, నాకు ఈ ధన్యకరమైనటువంటి జీవితం వద్దు, నాకు ఏది వద్దు అని అంటే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం ఏం తెలియజేస్తా ఉన్నాయి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చెప్పున మనము కొనసాగినట్లయితే మనకి దేవుని యొక్క శాపమే ఎదురవుతుంది. కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వారికి దేవుడు ధన్యతను అనుగ్రహిస్తాడు. సో ఆ వచనాన్ని చదివించడానికి గల కారణం ఏంటిదంటే మన జీవితాలలో శోధన ఎదురైనప్పుడు శోధనను తట్టుకున్న భక్తులు వారు ఏం చేశారు, ఈ శోధనను సహించుకోవడానికి వారు ఏం చేశారు అనేది మనం తెలుసుకోవాలి. యోబును మీకు జ్ఞాపకం చేశాను. యోబు శోధన వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి తిరస్కరించాడు, దేవుణ్ణి తిట్టాడు, దేవుణ్ణి నువ్వు ఇక నాకు వద్దు అన్నాడు కదా. ఏమన్నాడు? ఏమైనా కానీ నీవే నాకు కావాలి అని అన్నాడు. సో ఈవేళ మన జీవితాల్లో కూడా దేవుడు పెట్టే ప్రతి విధమైనటువంటి ఆటంకము మనం ఎదుర్కొంటున్న వేళ మనం దానిని ఎలాగ చూడాలి అని అంటే మనము ధన్యకరముగా మనము చూసేవారిగా ఉండాలి అని ఇక్కడ సెలవు కూడా మనం చూస్తా ఉన్నాం. విలాప వాక్యాల గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. ఎవరికైతే నాకు ఈ కిరీటాలు వద్దు, ఈ ధన్యకరమైనటువంటి జీవితం వద్దు, ఏది వద్దు, నా జీవితాల్లో కష్టాలు ఏమి వద్దు, సుఖమే చాలు నాకు అనుకుంటున్న వారి జీవితాల్లో ఒక మాట రాయబడింది. చూడండి, విలాప వాక్యాలు 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే వారికి ఏం పోయిందంట? వారి తల మీద నుండి కిరీటము పడిపోయెను. ఎందుకు పడిపోయింది అని అంటే మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ సంభవించింది కనుక మా మీద ఉన్నటువంటి కిరీటము పోయింది. ఈవేళ విలాప వాక్యాల గ్రంథం మనకందరికీ తెలుసు. మ్రౌనింగ్, ద బుక్ ఆఫ్ మ్రౌన్ అని ఇక్కడ సెలవు కూడా మనం చూస్తూ ఉంటాం. విలపించే ఆ యొక్క గ్రంథముగా ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటాం. మనము దేవుని దృష్టికి అయిష్టంగా ఉండే ద్వితీయోపదేశకాండం 7:9లో తెలియజేయబడిన రీతిగా ఆయన ఆజ్ఞలను తిరస్కరించిన వారి మీద ఆయన క్రోధం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటిది అంటే మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. పడిపోయేటట్లు చేసుకున్నది మనమే. శోధన సహించకుండా నాకు శ్రమలు వద్దు, నాకు కష్టాలు వద్దు, నాకు నిందలు వద్దు, నాకు ఎప్పుడు కిరీటాలే కావాలి అంటే కిరీటం కావాలంటే శోధనను ఖచ్చితంగా మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. దానిని ఖచ్చితంగా మనము సాధించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఖచ్చితంగా శోధన వచ్చినప్పుడు మనము సహించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఇక్కడ మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము కనుక మాకు
శ్రమ. ఇవాళ శ్రమలు మన జీవితాల్లో రాకుండా ఉండాలి, శోధనలు మా జీవితాల్లో రాకుండా ఉండాలి అని అంటే మనం కిరీటాన్ని పడిపోకుండా చూసుకునే వారిగా ఉండాలి. కిరీటము పడిపోయే వారిగా దేవునికి కోపాన్ని తెస్తే కిరీటాన్ని పడేస్తాడు, మనల్ని నిత్యము శోధనలోనికి నెట్టివేస్తాడు. శోధనలు కొన్ని దినాలు వచ్చి పోతాయని ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. అవి మనల్ని సరి చేయడానికే, మనల్ని బాగు చేయడానికే అని జ్ఞానము దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకొని మన జీవితాన్ని కట్టుకోగలిగినప్పుడు మన జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. కానీ ఈవేళ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కావున ఈవేళ మనం అటువంటి రీతిగా ఈ లోకపు కిరీటాల కంటే పరలోక రాజ్యపు జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలంటే మనము శోధనలు గుండా వెళ్ళవలసిన వారమై ఉంటాం. ఆ శోధనలు దేవుని గురించే ఉండాలి, దేవుని ప్రకటన గురించే ఉండాలి, దేవుని సత్య సువార్త ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు వచ్చిన శోధనలు అయి ఉండాలి. కానీ మనంతటా మనం తెచ్చుకున్న శోధనలు దేవునికి లెక్కలేవు, అవి మన జీవితాల్లో వస్తాయి, వెళ్ళిపోతాయి. అందుకే గడిచిన వారాల్లో, వారపు కూడికల్లో వాక్యం చెప్తూ ఒక సేవకుడిలా అన్నాడు, మన జీవితాల్లో అనారోగ్య పరిస్థితి రాకుండా మనది. ఎవడైనా కానీ ఈ లోకంలో బ్రతికి ఉన్నవాడు అనారోగ్యం ఎదుర్కోకుండా చనిపోయిన వాడు ఉన్నాడా అంటే ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య మన జీవితంలో వెంటాడుతుంది. ఎవరికైనా సమస్య లేకుండా చనిపోయిన వాడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా మనిషి ప్రతి ఒక్కడికి సమస్య వస్తుంది. ఎవరైనా ఇబ్బందులు లేకుండా చనిపోయిన వారు ఉన్నారా అంటే ఇబ్బందులు లేకుండా చనిపోయిన వారు ఎవరు ఉండరు. కావున దేవుని మందిరంలో దేవుడు ఆరోగ్యం ఇస్తాను అన్నాడు అని అంటే ఏ ఆరోగ్యం ఇస్తాను అని అన్నాడు అని అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యం కాదు, ఆత్మకు సంబంధించిన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఆత్మకు సంబంధించిన ఆరోగ్యాన్ని మనము సరి చేసుకుంటే, బాగు చేసుకోగలిగినట్లయితే మనం జీవ కిరీటాన్ని ధరించుకొని పరలోక రాజ్యపు నిత్య రాజ్యములో మనము స్థానము సంపాదించుకోగలుగుతాం. నాకు ఆరోగ్యము, నాకు ఐశ్వర్యము, నాకు ఇవి అవి కావాలి అని మనం కోరుకున్నప్పుడు అవి మన జీవితాల్లో కొన్ని దినాలే ఉంటాయి. మనం వాటిని అనుభవించేది మహా అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు. అప్పుడు మనము తిందాం అనుకున్న బిర్యానీ మన ముందు ఉన్నా నాకు వద్దే ఒక ఇడ్లీ ముక్క పెట్టవే అన్నాడు. కోట్లు రూపాయలు, 100 బంగ్లాలు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఒక ఇడ్లీ ముక్క తిని బ్రతికేవారు అనేకులను మనము చూస్తాం. ఒక చపాతీ తిని అది కూడా తింటే షుగర్ వస్తుందేమో అని భయపడి కోటీశ్వరులను అనేకులను మనం చూస్తా ఉన్నాం. సో మనము జీవ కిరీటాన్ని పొందుకొని నిత్య జీవములో, నిత్య రాజ్యంలో చేరేటట్లుగా మనము ప్రయాసపడదాం. కొంతమంది మీద నుంచి దేవుడు ఆ కిరీటాన్ని తొలగించాడంట, వారికి నిత్యము శ్రమ. కిరీటం లేనిదే దేవుడిని మనము చూడలేము. కిరీటం లేని వారందరూ నిత్యము ఆ అపవాదితో పాటు అక్కడికి నెట్టివేయబడతా ఉన్నారు. నిత్యము శ్రమలో వారు ఉంటా ఉన్నారు కనుక అటువంటి వారిగా మనం ఉండకుండా నా తల మీద కిరీటం ఉన్నదా లేదా అని అనుదినం అనుక్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ కిరీటము తీసివేయబడిన పరిస్థితులు నీవు గమనిస్తున్నట్లయితే వెంటనే దానిని పొందుకోవడానికి పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకొని దేవుని దగ్గరికి రాగలిగినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రాగలిగినప్పుడు, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర గోజాడినప్పుడు, అయ్యా నేను ఇంత ఘోరమైనటువంటి తప్పును చేస్తా ఉన్నాను అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను క్షమించి నీకు తిరిగి ఆ కిరీటాన్ని ధరింపజేస్తాడు. కనుక ఈవేళ శోధనలో మనం సహించే వారిగా ఉందాము. దేవుని దృష్టిలో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. జీవ కిరీటపు వారసులం అవుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని ఆరాధన మనం ముగించుకుందాం. దర్శనాలు కళ్ళు మూసుకుందాం, కళ్ళు వంచుదాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు తెలియజేయబడిన మాటలను ఒకసారి మనం నెమరు వేసుకుందాం. అసలు మన తల మీద కిరీటం ఉన్నదా? అటువంటి ధన్యకరమైనటువంటి జీవితము మనది. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితము మనం కలిగి ఉంటున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం నెమరు వేసుకుందాం.
మనం చేసే పనులు ఎలా ఉంటా ఉన్నాయి, మనం చేసే వ్యవహారం ఎలా ఉంటా ఉన్నది, మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటా ఉన్నాయి. ఒకరికి మంచి చేసేవారిగా ఉంటున్నామా, చెడు చేసేవారిగా ఉంటున్నామా, దేవుని మందిరాన్ని బాగు చేసేవారిగా ఉంటున్నామా, దేవుని మందిరాన్ని చెడగొట్టేవారిగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీవు నేను సంఘమును పాడు చేసినట్లయితే మరి దేవుడు నీ మీద నుంచి నా మీద నుంచి ఆ కిరీటమును తొలగింపజేసి నిత్య నాశనమునకు నిత్య శ్రమకు గురి చేస్తాడు కనుక ఈవేళ మనల్ని మనము జాగ్రత్తగా, అయ్యా నా మీద కిరీటం లేదేమో అని నాకు అనిపిస్తుంది, నేను చేస్తున్న క్రియలను బట్టి నేను కిరీటం పెట్టుకునే అర్హత నాకు లేదనిపిస్తుంది అని ఇది నన్ను ఎవరైనా మీ జీవితాన్ని బట్టి మీరు గ్రహించినట్లయితే ఈవేళ మీ విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు నిశ్చయంగా మీకు ఈవేళ కిరీటాన్ని ధరింపజేసి ఆయన రాజ్యపు వారసులుగా చేయనుగాక. మనం ఆ రీతిగా ప్రార్థించేద్దాం. మౌనంగా ఒక నిమిషము మనమందరం ప్రార్థించేద్దాం. ప్రార్థన. మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి ఈ పరిశుద్ధ దినాన మరి మార్చి నెలలోనే 3వ ఆదివారం నా ప్రభాని సమీపంలోనికి మేమందరము చేరి ఈ రీతిగా ఆరాధనలో పాల్పొందే కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. యాకోబు పత్రికలో నుంచి అనేకమైన విషయాలలో నుండి మమ్మల్ని బలపరుస్తూ ప్రభా, నీ రాజ్యపు వారసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ లోకంలో క్రైస్తవులమైన మేము ఏ రీతిగా జీవించాలని మాకు స్పష్టంగా నీ వాక్కుల నుండి తెలియజేసిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా, నిన్న వాక్యంలో సాతానుడు ఎక్కడ దొంగిలించకుండా ప్రభా, మరి ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క హృదయం అనే పలుకుల మీద ఈ మాటలను నువ్వు ముద్రించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మంచి నేల మీద పడ్డ విత్తనముల వలె ఆ విత్తనములు ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ప్రభా మరి ఫలమిచ్చేదిగా ఉండగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ దినాన మా తల మీద కిరీటంను మేము ఉంచుకొని ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ప్రభా నీ జ్ఞానమును సమృద్ధిగా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మా జీవితాలలో శోధనలు వస్తున్నప్పుడు మేము సువర్ణం వలె తయారు చేయబడడానికి ఆ యొక్క శ్రమలు శోధనలు మా జీవితాల్లో ఉన్నాయని మేము గమనించుకొని ప్రభా నీవు మమ్మల్ని సరిచేయటకు బాగు చేయటకి ఆ శ్రమలు శోధనలు మా జీవితాల్లో ఉన్నాయని ప్రభా నీకు ప్రభా మరి మేము మా జీవితాలను సంపూర్తిగా సమర్పించుకోవడానికే ప్రభా మేము నీలో నిరంతరము ప్రార్థన చేసి ఆ ప్రార్థన మనసు కలిగి ఉండుటకే అని ప్రభా మరి నీ యొక్క వాక్యమును నిరంతరము ధ్యానించాలని ఆశ కలిగే ప్రభా నీవు మాకు ఈ శోధనలు ఈ శ్రమలను మా జీవితాల్లో ఇస్తున్నామని నేడు ఈ దినాన వాక్యం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం. కావున మరి మేము ప్రభా అటు రీతిగా మా జీవితాలను కట్టుకోగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. మరి సంఘ కాపురి తల్లి గారు ప్రభా మరి వారి యొక్క ప్రభా మరి అమ్మగారితో పాటు కలిసి ప్రభా మరి కాకినాడ ప్రాంతానికి చేమకరగా వెళ్ళడానికి చూపిన కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. విడవబడిన ఆ యొక్క కుటుంబానికి నీ యొక్క ఆదరణ ఓదార్పు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మరి విశేషంగా ఈ దినాన జరగనైన అభూస్థాపిత కార్యక్రమంలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. రేపటి దినాన్ని జరిగే ఆ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ లో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ విధంగా వారు తిరిగి మా మధ్యలోకి వచ్చి పర్యంతం నీ కృపను భద్రపరచుకోండి. నిన్న దినాన ప్రభా మా ప్రయాణంలో కూడా క్షేమకరంగా మమ్మల్ని ప్రభా మరి నీ యొక్క ప్రభా మరి సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా మరి ప్రభా మరి ప్రార్థన అవసరాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ ప్రభా నీ యొక్క కృపను తోడుగా వచ్చి ప్రభా మీ చిత్తమైతే ప్రభా వారు విశ్వాసములో ప్రభా మరి నీ యొక్క ప్రభా స్వస్థత కార్యములు చూడగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. విశ్వాసంతో మేము ప్రార్థన చేయగా నువ్వు చేయబోయే ఆ యొక్క గొప్ప కార్యాన్ని వారు కూడా విశ్వాసంతో చూడగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. అదే విధంగా ప్రభా మరి
మరి కుటుంబ సమస్యలతో ప్రభా మరి బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మరి అదే విధంగా ప్రభా మరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సమస్యలన్నింటిలో నుంచి ప్రభా వారిని లేవనెత్తి ప్రభా వారు ఇంకనూ అత్యధికముగా ప్రభా సమస్యల్లో నేను ఆరాధించే బిడ్డలుగా ఉండగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదే విధంగా ప్రభా మరి వేళ ప్రభా మరి ఈ మందిరానికి మరి రాలేకపోయిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే మీ యొక్క ప్రభా రాకడ ఆలస్యం ఉన్నట్లయితే ప్రభా మీ యొక్క కృప వారికి ఉన్నట్లయితే ప్రభా వచ్చే ఆదివారము ఈ మందిరంలో మేమందరము కలుసుకొని ఆరాధించుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణత దయచేయండి. రాయబోచున్న బిడ్డలకు మంచి కాలేజెస్ లో సీట్స్ ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అలాగే ప్రభా మరి ప్రభా మరి సుధీర్ అలాగే పుష్ప యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో మీ సన్నిధిని తోడుగా వచ్చి జయప్రదంగా జరిగించిన విధానాన్ని బట్టి ఇరువురి కుటుంబాలకి ఇచ్చిన ఆనంద సంతోషాలను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి మా సంఘంలో చాలినంత దేవుడుగా ఉంటూ చేసిన అనేకమైన మీరు ఉపకారములను బట్టి మరి ఒకసారి మీకే లెక్కలేని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ దేవా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెలుచుండగా నీ సన్నిధిని ప్రసన్నతని వెలుగుమచ్చిన వారిని భద్రపరచుకోమని లోకంలో వారు జీవిస్తూ ఉండగా ప్రభా వారు ధన్యులుగా జీవించగలుగుటకు జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా జీవించగలుగుటకు నీ కృప నీ సన్నిధి ఎలవేళలా బిడ్డల పైన నీవే కుమరింపజేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డల పైన నీ మెండైన దీవెనాశీర్వాదాలు కుమరింపచేయమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేయుల సకల పరిశుద్ధులకు మరి విశేషంగా చంటి బిడ్డల చుట్టూ వరకు సదాకాలం నీ యొక్క కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యవనస్తుల కూడిక మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంటుంది కనుక యవన పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కూడా మరి యూత్ మీటింగ్ లో పాల్గొనవచ్చు గమనించవలసిందిగా మనం చేస్తాము. థ్యాంక్ యూ.